హలో క్రికెట్ ఫ్యాన్స్! ఈరోజు ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టీ20 సిరీస్‌లో థర్డ్ మ్యాచ్ జరగబోతుందనమాట. సో, ఈ మ్యాచ్ రాజ్‌కోట్ నిరంజన్ షా స్టేడియంలో జరుగుతుంది. అయితే మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే ఈ ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా సిరీస్‌లో టీమిండియా 2 మ్యాచ్‌లు విన్ అయ్యారు. ఈరోజు జరిగే మ్యాచ్ కూడా విన్ అయితే ఏకంగా సిరీస్ విన్ అయినట్టే. ఇంకొక సైడ్ చూస్తే ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్‌లో అంతగా పోటీ ఇవ్వలేకపోయారు. కానీ సెకండ్ మ్యాచ్‌లో ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశారు. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే. ఒకవేళ ఈరోజు ఇంగ్లాండ్ వాళ్ళు విన్ అయితే సీరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. లేదు ఈ మ్యాచ్‌లో గూడా ఇండియానే విన్ అయింది అనుకోండి, సీరీస్ కూడా ఇండియానే విన్ అయినట్టు. కాబట్టి చూడాలి ఈరోజు ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా ఆడతారు అనేది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళకి డూ ఆర్ డై సిట్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఈరోజు పిచ్ విషయానికొస్తే ఈరోజు మ్యాచ్ రాజ్‌కోట్ నిరంజన్ షా స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం పిచ్‌లో కన్సిస్టెన్సీ ఉండదు. ఎందుకంటే ఈ పిచ్‌లో హైయెస్ట్ స్కోర్ కొట్టిన మ్యాచెస్ ఉన్నాయి. లీస్ట్ స్కోర్ కొట్టిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఇలాగే జరుగుతుంది అని చెప్పుకోలేం. కానీ ముందు బ్యాటింగ్ తీసుకున్న టీమ్సే ఎక్కువ ఈ పిచ్‌లో విన్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్‌తో పోలిస్తే సెకండ్ మ్యాచ్‌లో సూపర్‌గా ఆడారు. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది అనేది పర్టిక్యులర్‌గా డిసైడ్ అవ్వలేం. ఇంగ్లాండ్ ప్లేయర్స్‌ని చూస్తే ఎంత పవర్‌ఫుల్ హిట్టర్స్ అయిన లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ లాంటి వాళ్ళు గూడా మన బౌలర్స్‌ని ఫేస్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ మ్యాచ్‌తో కంపేర్ చేస్తే ఇంగ్లాండ్ ప్లేయర్స్ సేమ్ షాట్స్‌కి ఔట్ అవుతున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ తప్ప ఇంకెవరు మంచిగా ఆడలేకపోతున్నారు. కానీ ఇంగ్లాండ్ బౌలింగ్ మాత్రం మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో మన వాళ్ళు వెంటనే ఎలా ఔట్ అయ్యారో మనం చూసాం. సో, ఈరోజు ఇంగ్లాండ్ వాళ్ళు బాగానే ఆడతారు అనిపిస్తుంది. ఇండియా టీమ్ విషయానికొస్తే ఆల్మోస్ట్ విన్ అయినట్టే. అదేంటి ఈ మ్యాచ్ విన్ అయితే సీరీస్ విన్ అవుతారు గదా! అని అనుకుంటున్నారు గదా! నేను గూడా అదే చెప్పబోతున్నా. ఈ మ్యాచ్ విన్ అయితే సీరీస్ విన్ అయినట్టే. కానీ అందరు ప్లేయర్స్ బ్యాటింగ్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లో చూస్తే తక్కువ టార్గెట్ ఉండడం వల్ల ఈజీగా పూర్తి చేశారు. సెకండ్ మ్యాచ్‌లో తిలక్ వర్మ కాన్స్టెంట్‌గా లాస్ట్ వరకు ఉండడం వల్ల విన్ అయ్యాం. ప్రతి మ్యాచ్ అలా జరగదు గదా! అందుకే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఇలా అందరూ ప్లేయర్స్ మంచిగా ఆడితేనే తప్ప విన్ అవ్వలేము. ఒకటే ప్లేయర్ పైన ప్రెషర్ ఉండకూడదు. కాబట్టి అందరూ ప్లేయర్స్ మంచిగా ఆడాల్సి ఉంటుంది. మెయిన్‌గా సూర్యకుమార్ యాదవ్ కమ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మిడిల్ ఆర్డర్‌లో ఉన్న అక్షర్, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళు గూడా బాగా సపోర్ట్ చేస్తే తప్ప విన్ అవ్వలేం. లాస్ట్ మ్యాచ్‌లో ధ్రువ్ జురేల్ అంతగా ఆడలేదు. కాబట్టి ఈరోజు మ్యాచ్‌లో శివన్ దుబేని తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. శివన్ దుబే అని గాదు, రమణ్‌దీప్ కూడా ఉన్నాడు. సో, తననైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు రాజ్‌కోట్ పిచ్‌లో స్పిన్ అంతగా వర్క్ అవ్వదు. కాబట్టి పేసర్‌ని తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో పక్కాగా షమిని స్క్వాడ్‌లోకి తీసుకొస్తానని అనుకుంటున్నా. అంటే బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రెండిట్లో చేంజెస్ ఉంటాయి అని అనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుందో. సో, ఈరోజు జరగబోయే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టీ20 సీరీస్ గురించి ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.